ఇవాళ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటున్నారు, మరి సార్ నువ్వు ఇచ్చినావు కదా మాట ఇచ్చినావు కదా, 18,000 చేస్తా అన్నావు కదా, అందరు జీతాలు పెంచుతా అన్నావు కదా, ఎప్పుడు పెంచుతావు అంటే నా దగ్గర ఏం లేదు, నన్ను కోసుక తింటారా అంటుండు. కోసుక తినేందుకు నువ్వు ఏమిటిది, మామిడికాయవా సేపువా, ఏం కోసుక తింటారు నిన్ను, నువ్వు పుచ్చిపోయిన పుచ్చకాయవు, ఇంకా నిన్నట కోసుక తినాలన్నట, నన్ను కోసుక తింటారా అంటుండు ముఖ్యమంత్రి. ఎవడన్నా విన్నారా ఎప్పుడన్నా కిసంటోని? ఉంటే ఉన్నదని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. నాకు శాతం అయితే లేదు, నాకు నడిపస్తలేదు, నాకు సంపద పెంచే తెలివి లేదు అని చెప్పుకోవాలి. కాదంటే అది చెప్పే ముఖం లేదు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఏంద్రా అయ్యా నడపస్తలేదు నీకంటే, కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు. నీకు ఎన్ని రోజులు చెప్తావు అబద్ధాలు? పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, రిజర్వ్ బ్యాంకుని అడిగి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్నప్పుడు 72,000 కోట్లు, కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ చేసిన అప్పు ఎంత? అది మైనస్ చేస్తే 72,000 కోట్లు, 2,80,000 కోట్లు. అవు కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? అప్పు చేసి మీ అందరికీ 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మా జిహెచ్ఎంసీలకు